హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో గ్యాస్ వినియోగదారులకు చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటికే చాలామందికి మీ గ్యాస్ సబ్సిడీ నిలిపివేయబడింది అంటూ మెసేజ్లు రావడం ప్రారంభమైంది. అసలు ఈ మెసేజ్లు ఎందుకు వస్తున్నాయి, ఎవరి సబ్సిడీ ఆగే అవకాశం ఉంది, మీకు పొరపాటున మెసేజ్ వస్తే వెంటనే ఏం చెయ్యాలి, అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్ని విడతల సబ్సిడీ విడుదల చేసింది, ఎందుకు చాలామందికి ఇంకా 3, 4 విడత డబ్బులు పడలేదు, ఇకపై గ్యాస్ బుకింగ్ చేయాలంటే తప్పనిసరిగా చేయాల్సిన కొత్త ఈకేవైసీ రూల్స్ ఏమిటి, గ్రామాల్లో 45 రోజులు, పట్టణాల్లో 25 రోజుల కొత్త బుకింగ్ రూల్స్ నిజమేనా, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు సంబంధించిన దీపం 2.0 పథకం విషయంలో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి. ఇటీవలే కొంతమందికి గ్యాస్ సబ్సిడీ నిలిపివేస్తున్నట్లు మెసేజ్లు రావడం జరిగింది. ముఖ్యంగా కుటుంబ వార్షిక ఆదాయం 10 లక్షల కంటే ఎక్కువగా ఉన్నవారికి సబ్సిడీ ఆపే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే పొరపాటున మీకు కూడా ఇలాంటి మెసేజ్లు వచ్చినట్లయితే వెంటనే గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక సబ్సిడీ విషయానికి వస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు 4 విడతల సహాయం ప్రకటించినప్పటికీ చాలామందికి కేవలం 2 విడతల సబ్సిడీ మాత్రమే జమ అయింది. 3 మరియు 4 విడత చెల్లింపులు చాలామందికి ఇంకా రాలేదని సమాచారం. మొత్తం ఇప్పటి వరకు 4 ఉచిత గ్యాస్ సిలిండర్ల డబ్బులు వచ్చిన వాళ్ళకి 5వ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు 920 రూపాయలు పడతాయి. ఏప్రిల్ నుంచి ఈ సిలిండర్ల బుకింగ్లు ప్రారంభమైంది. జూన్ వరకు కూడా ఇంకా ఎవరైతే బుక్ చేసుకోలేదో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నెలలో బుక్ చేసి ఈ మే నెలలో బుక్ చేసి గ్యాస్ సిలిండరు డెలివరీ తీసుకున్నా కూడా ఇంకా డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళకి ఈ మే 31వ తేదీ వచ్చేలోపు జమ అవుతాయి. అలాగే ప్రభుత్వం దీపం 2.0 కింద కొన్ని కొత్త నిబంధనలు కూడా అమలు చేస్తుంది. ఇకపై గ్యాస్ సబ్సిడీ పొందాలన్నా, గ్యాస్ బుకింగ్ సులభంగా కావాలన్నా తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి. గ్యాస్ ఏజెన్సీ వద్ద లేదా మొబైల్ యాప్ ద్వారా ఆధారు మరియు మొబైల్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ చేసుకోవచ్చు. ఈకేవైసీ లేకపోతే గ్యాస్ బుకింగ్ ఆగిపోయే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అలాగే మీ మొబైల్ నెంబరు, ఆధారు, రేషన్ కార్డు మరియు గ్యాస్ కనెక్షన్ వివరాలు అన్నీ సరైనవిగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి అవసరమైతేనే అప్డేట్ చేయాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒకసారి గ్యాస్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ బుక్ చేయాలంటే 45 రోజుల గ్యాప్ ఉండాలి. పట్టణ ప్రాంతంలో అయితే 25 రోజుల తర్వాత మాత్రమే మరో సిలిండరు బుక్ చేసుకోవచ్చు. అందువల్ల గ్యాస్ వినియోగాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 5వ విడత సబ్సిడీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని, జూన్ వరకు అవకాశం ఉండొచ్చని సమాచారం. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.